मरो सालों को बोल बताओ कहाँ है గురు భక్తి అంత బలిసిందిరా మీకు ఎక్కడ దాచారు వాడిని బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది అంత దురదెందుకంట బావా నోర్బుయ్యరా బద్మాష్ అంటే బావా ఆడు మన టైపు కాదు మాట మీద నిలబడే మనిషి బతుకుంటే గింటే పిలవపోయినా వచ్చేస్తా వచ్చాడే అనుకో తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు నేను కోరేది అదే నా చేతిలో చావడానికైనా వాడు రావాలి 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 అనక బావా పైన తథాస్తు దేవతలు ఉంటారు తుసుకుని తథాస్తు అన్నారనుకో చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడ్రా వాడు ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా ఆ నిజంగా చచ్చిన నీ కేకలని మళ్ళీ వస్తాడు ఒరే అత్తిలి కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి ఎస్కో లెఫ్ట్ లెగ్ విక్రమ్ రాతో తథాస్తు దేవతలు ఎరా బాబుజీ నావే బెంగెట్టుకున్నావట చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది నేను చావటం ఏంట్రా కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏం వేస్తాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా రాయ్ నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది ఈ బావూజీని ఏం పీకలేవు ఈ ఊరికి నేనొక్కడే రౌడీని కరెక్ట్ హే నేను చెప్పేది అదే ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి వాడు పోలీసుడై ఉండాలి ఒరే బావూజీ ఇన్ని మాటలు ఎందుకు గాని రే నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో ప్రశ్నలు కూడా పిలుచుకో రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను అందరూ చూస్తుండగానే రే ఏ పీక్కుంటావో పీక్కో నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ ఇక నీ బతుకంతా టాక్ 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 क्या बोल रहा है ये जिंता जिंता क्या होता है జింత అంటే ఫేస్ తాత అంటే లాఠీ చిత్త అంటే పచ్చడి టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావ